అలివేణి ఆణిముత్యమా నీ కంట నీటి ముత్యమా. రేయ్, అంత కూల్గా ఎలా ఉన్నావురా? అసలు నీకు సిచ్యువేషన్ అర్థమవుతుందా? ఆ సిఐ గడు మన అడ్డా నుంచి ఎలా తప్పించుకున్నాడు రా? అసలు ఆ సీఏ గడ పిల్లని ఎందుకు ఫాలో అవుతున్నాడు? నువ్వేమో వాడిని అక్కడ కిడ్నాప్ చేయించావు. కానీ 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 వాడేమో ఇప్పుడు ఎస్కేప్. ఏ నిమిషంలో ఏం జరుగుతుందని అర్థం కావట్లేదురా. ఎందుకురా అంత టెన్షన్? భయపడితే ప్రాబ్లమ్స్ సాల్వ్ అవుతాయా? భయపడక ఇంకేం చేయమంటావు? రేపు పోలీసు వాళ్ళు వచ్చి అరెస్ట్ చేస్తే మన పరిస్థితి ఏంటి? నాకున్న పొలిటికల్ సపోర్టు ఈ కేసులో ఎంతవరకు కాపాడుతుందో నాకే అర్థం కావట్లేదు. జైల్లో పడితే లైఫ్ అంతా గోవిందా. నాకైతే ఇలా భయంగా బతకడం కష్టంగా ఉంది. నీ దగ్గర ఏమైనా సొల్యూషన్ ఉంటే చెప్పు. డూ యు నో వై దిస్ హ్యాపెండ్? ఆ రోజు మనం సరిగా ఫినిషింగ్ ఇవ్వలేదు. ఫినిషింగ్ ఏంట్రా ఫినిషింగ్? చెయ్యాల్సిందంతా చేసాం, జరగాల్సిందంతా జరిగింది. ఇంకా ఇంకా ఫినిషింగ్ ఏంటి? అక్కడే మనం మిస్టేక్ చేశాం. తిన్నామా కడుక్కున్నామా అయిపోయింది అనుకుని వచ్చేసాం. పని పూర్తయ్యాక ఆ పిల్లని ప్రాణాలతో వదలకుండా కాల్చి బూడి చేసేసి ఉంటే ఏ ఎంక్వైరీలు ఉండేవి కావు, ఏ ఆధారాలు దొరికేవి కావు. మనం చేసిన ఒకే ఒక్క లూజ్ ఎండ్ వల్లే ఇప్పుడు సిఐ గాడు ఆమె వెనక తిరుగుతున్నాడు. మనకి టెన్షన్ వచ్చింది. అంటే ఇప్పుడు ఆ అమ్మాయిని ఎస్, లేపేద్దాం. అప్పుడు మనం క్లీన్ అండ్ గ్రీన్ కదా. కరెక్ట్ రా, లేపేద్దాం. కానీ ఎలా రా? సీను, నీ పొలిటికల్ పవర్ ఉపయోగించి చీరాల్లో ఉన్న మనుషులతో ఆ పిల్లని పికప్ చేయించు. మన సేఫ్ ప్లేస్కి తీసుకురమ్మను. మిగతా ప్లాన్ నేను చెప్తా. నిలువున తగలబెట్టేద్దాం. ఎలాంటి ఆధారం మిగలకూడదు. ఏటంటున్నావే? గుండె గుబేలమంటుంది. రేత్ర అంతా జరిగిరాదా? అవునక్క, ఆ సమ్మక్క తల్లి దయ వల్ల బతికి బయటపడ్డాను. ఎంత తెగింపే ఆడికి. నన్ను పిలుసుండాలే. ఆడిని బండకేసి శాపను రుద్దినట్టు రుద్దేసి ఇదే సముద్రం ఒడ్డున పాతేసేదాన్ని. ఆ కంగారులో నాకేం తోసక ఆ పక్కన ఉన్న చేపల వల తీసి ఆడి మీద ఇసిరేసానక్క. ఆ వలలో వాడు కొట్టుకుంటూ తిట్టుకుంటూ చుట్టుపక్కల వచ్చేలోపే ఆ చిక్కిప్పుకుని సముద్రం వైపు పారిపోయాడు. సచ్చినోడు, ఆడికి పిండం పెట్ట. అవునే, ఎంతకీ ఆడెవడై ఉంటాడే? ఆ సీకట్లో పులి వేషం వేసుకొని వచ్చాడక్క. నా కాళ్ళు చేతులు వణికిపోయాయి. పులేసి వేస్తే పెద్ద పులైపోతాడా ఏటి? పీక నొక్కితే పిల్లి కోతుకొత్తాడు. అయినా ఊళ్ళో ముసుగేసుకుని తిరిగే ఎదవలు శానా ఎక్కువైపోయినారే. ఒంటరిగా ఆడది కనిపిస్తే చాలు గద్దలా వాలిపోయి పీక్కు తిందామని సొత్తారు. ఇంకెప్పుడు నువ్వు ఒంటరిగా యాడికి పోమాకు. అవ్వనో నన్నో తోడు తీసుకెళ్ళు. అట్టాగే అక్క. పద. వచ్చేసాడు. చేపలైనా ఒకరోజు ఏదడం మరిసిపోతాయేమో గాని దొంగ సచ్చినోడు వడ్డీ కోసం ఆలివేలు కోసం వచ్చేస్తాడు. ఏటి సేటు చూడకుండా ఉండలేకపోతున్నావా? ఎండ మండుతున్నా కూడా వచ్చేసా? నాది కూడా మండుతుంది. ఎండకి కాదు, కడుపు. నాది వడ్డీ పైసలు నాకిస్తే మా జాతం. అమ్మ బాబోయ్, నువ్వు రోజు వచ్చేది ఎందుకో మాకు తెలియదేటి? కంటితో వలేయడానికి వచ్చి నోటితో మాత్రం వడ్డీ చెడ్డీ అంటావేటి సేట? నీది చిక్క చిక్క వాగుడు ఆపులచ్చు.
నాది పైసలు ఇస్తే నాది పోతాయి. ఏటి సేటు దండ కొనడానికి వచ్చి డబ్బులు దండుకోవాలనుకుంటున్నావు? అలివేలు దండ తీసియ్యే. దండ గిండ మాకి అడ్డు. నాది వడ్డీ నాకి ఇస్తే నేను పోతాయి అంతే. ఇదిగో నీ డబ్బు తీసుకొని ఇక్కడి నుంచి దయసే. పోతాయి పోతాయి. Yo, yo, sarigama, padanisa, sanidapa, magarisa, yo. రోజు దండ కొనేవాడు ఈ రోజు కొనలేదంటక్క. డబ్బు అంతా డబ్బు మహత్యం. డబ్బా? డబ్బుకి ఆయన ప్రవర్తనకి ఏంటక్క సంబంధం? హా? నిన్నటిదాకా నీ వెనకాల పడ్డ ఈ సేటు ఈ రోజు కన్నెత్తి ఎందుకు చూడలేదో తెలుసా? నీ తమ్ముడు ఆపరేషన్ కోసం డబ్బులు అడిగాం కదా, అందుకు. సాయం చెయ్యాల్సి వస్తుందేమో అన్న భయంతో ఆఖరికి నిన్ను చూడడం కూడా మానేశాడు. అవసరం లేనప్పుడు నేనున్నానమ్మా అని తేనె పూసినట్టు మాట్లాడే నోళ్ళు నిజంగా కష్టం వచ్చి చెయ్యి సాసినప్పుడు మొహం సాటేస్తాయి. డబ్బు మన అవసరాల్ని తీరుతుందో లేదో తెలియదు కానీ అలివేలో మన చుట్టూ ఉన్న మనుషుల అసలు రంగుల్ని చూపిస్తుంది. మన కర్మకి ఎవరినో అనడం ఎందుకులే అక్క. కర్మ కాదే, డబ్బు మాట అంటే మొహం సాటేసే ఇలాంటోళ్ళని ఇంటి సాయిలకు కూడా రానికూడదే. సర్లే అక్క, అవన్నీ మనకు కొత్త ఏటి. నేను రూపాయలు ఇంటికి అడిగిపోయేస్తా. సరే సరే, త్వరగా ఇంటికి వచ్చేయ్. నాను కూడా ఫోన్లో డబ్బులు వేసుకొస్తాను. సాయంత్రం దేవుడి బాబుతో మాట్లాడదాం. అట్నే అక్క. ఈయనేంటి కాల్ కట్ చేస్తున్నారు? అవతల హాస్పిటల్కి వెళ్ళడానికి టైం అవుతుంది. మళ్ళీ కాల్ కట్ చేశారు. ఇంటికి రాని, నేను కట్ చేస్తాను. మృదులా, హాస్పిటల్కి రమ్మని దేవు చెప్పాడు కదా, ఇంకా వెళ్ళలేదేంటి? ఆయనకే ఫోన్ చేస్తున్నాను, కాల్ కట్ చేస్తున్నారు పెద్దమ్మా. ఎక్కడ ఏ ఘనకార్యం తగలేస్తున్నాడో? ఏ అమ్మాయికో ఫిదా అయిపోయి షికారుకు వెళ్ళుంటాడు. పనికి మాలిన సన్నాసి. అల్లుండంటే పాపం అని ఊరుకున్నాను గాని లేకపోతేనా? పర్వాలేదులేండి పెద్దమ్మా, నేనే వెళ్తాను. అయ్యో, కడుపుతూ ఉన్నదానివి అలా ఒంటరిగా ఎలా పంపిస్తావు? ఎవరినైనా తోడుగా తీసుకువెళ్ళు. ఈవిడ లుక్ ఏంటి నా వైపు మళ్ళింది? అలక, అమ్మో, నా వల్ల కాదు, నాకు చాలా పనుంది. సారీ వదినా, ఫోన్ మర్చిపోయాను. పర్వాలేదులేండి పెద్దమ్మా, హాస్పిటల్కి వెళ్తే దేవు ఉంటాడు కదా. అక్కడికి వెళ్తే వాడు ఉంటాడు. ఇక్కడి నుంచి ఒంటరిగా ఎలా పంపిస్తాం? సర్లే పద, నేనే వస్తాను. అయ్యో, మీకెందుకు శ్రమ పెద్దమ్మా? అప్పుడప్పుడు ఆ మన్మథరావుని దెప్పి పొడుస్తాను కాని నువ్వొకటి నా కూతురు ఒకటినా? శ్రమేమీ లేదు, వెళ్దాం పద. అన్నట్టు మెడికల్ ఫైల్స్ తీసుకోలేదేంటి? ఆల్రెడీ కార్లో పెట్టేశానమ్మమ్మా. సరిపోయింది. నీకు అమ్మమ్మ నా నేను వరసలు మార్చేకు, కొత్త వరుస పుడుతుంది. బామ్మ అని పిలువు. ఓకే బామ్మ, పదండి వెళ్దాం. నువ్వెక్కడికి? హాస్పిటల్కి. హాస్పిటల్కా? ఎందుకు? ఎందుకంటావేంటి? అత్తయ్యకి తోడుగా జాగ్రత్తగా చూసుకోవాలని. నువ్వు జాగ్రత్త, అది సాకు మాత్రమే. నువ్వెందుకొస్తున్నావో నాకు తెలుసు అంటావు, అంతే కదా? నిజంగా బామ్మ, ప్రామిస్. నేను బావని చూడ్డానికి రావట్లేదు, అత్తయ్య కోసమే వస్తున్నాను. అవునా? అర్థమైందిలే, పద వెళ్దాం.
ఏంటత్త అలా చూస్తున్నావు? పద పద, లేట్ అవుతుంది. పద. స్పాట్ మా ఇంట్లోనే, వచ్చేయండి. అదేంటి మీ ఇంట్లో ఎప్పుడు వద్దంటావు, ఇప్పుడేంటి కొత్తగా? అవును, కొత్తగానే. ఇప్పుడు ఇంట్లో అడ్డు చెప్పడానికి ఎవ్వరూ లేరు. సాయంత్రం వరకు రారు. సో లేట్ చేయకుండా తొందరగా వచ్చేయండి. పక్కన మార్నింగ్ నుంచి పబ్బా క్లబ్బా ఏ ప్లేస్ ఫిక్స్ చేయాలో అర్థం కాక చస్తున్నావనుకో. డోంట్ వరీ, 100% పక్కా. ఈరోజు మా హౌసే మన క్లబ్ హౌస్. తొందరగా వచ్చేయండి. అంటే సాయంత్రం వరకు మనకి డిస్టర్బెన్స్ ఉండదు. ఇదే కరెక్ట్ ఛాన్స్. మన పని మనం కానివ్వచ్చు. ఈసారి నేనిచ్చే డోస్కి డెత్ బెడ్ కన్ఫర్మ్ అయిపోవాలి. నా అసైన్మెంట్ పూర్తి చేసుకొని ఈ హెల్ నుంచి బయటపడాలి. What the hell is this, సుబ్రాజు? మన హాస్పిటల్కి వచ్చిన ఎమర్జెన్సీ డెలివరీ కేసు వేరే హాస్పిటల్కి షిఫ్ట్ అవడం ఏంటి? You guys are out of your mind. మేడం, ఆ పేషెంట్ సిచ్యువేషన్ చాలా క్రిటికల్గా ఉంది మేడం. ప్రాణానికి ప్రమాదం అని. So what? ఇక్కడ లాక్స్ ఆఫ్ డాలర్స్ వర్త్ ఉన్న ఫారెన్ గైనిక్ ఎక్విప్మెంట్ ఉంది. స్టేట్ లోనే టాప్ పేమెంట్ తీసుకునే గైనకాలజిస్టులు ఉన్నారు. ఇంత మెటీరియలిస్టిక్ పవర్ ఉండే ఆ పేషెంట్ ఎందుకు సేవ్ చేయలేరు? సారీ మేడం, మన హాస్పిటల్ ప్రతి డిపార్ట్మెంట్లోనూ నెంబర్ 1. కానీ ఒక్క గైనకాలజీలో మాత్రం ఎంత ఎక్విప్మెంట్ ఉన్నా ప్రాబ్లమ్ని డయాగ్నోస్ చేయలేకపోతున్నాం మేడం. అందుకే రిస్క్ తీసుకోలేక వేరే చోటకి షిఫ్ట్ చేశాం మేడం. ఒక సీనియర్ గైనకాలజిస్ట్ గా ఇది చెప్పడానికి షేమ్ గా ఫీల్ అవ్వడం లేదా? ఇంతకీ ఏ హాస్పిటల్కి షిఫ్ట్ చేశారు? యునైటెడ్ నర్సింగ్ హోమ్ మేడం. వాట్? ఒక కార్పొరేట్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ చేయలేని సర్జరీని ఒక చిన్న నర్సరీ హోమ్ ఎలా చేస్తుంది? హౌస్ దట్ పాసిబుల్? బికాస్ ఆఫ్ డాక్టర్ దేవాంశ్. ఎస్ మేడం, అతని కెరియర్లో ఇప్పటి వరకు ఫెయిల్యూర్ సర్జరీ అనేది లేదు. ఎలాంటి క్రిటికల్ కేసు అయినా సరే అతని స్కాల్పెల్ పడితే క్షేమంగా బయటపడాల్సిందే. అతని చేతుల్లో చావు కూడా బతికిపోతుంది. సార్, సిచ్యువేషన్ మన చేయి దాటిపోయింది సార్. ఛాన్సెస్ సార్ 80-20 సార్. తల్లి బిడ్డ ఇతన్ని కాపాడటం కష్టమని మన టీం వాళ్ళు అంటున్నారు సార్. ఏం జరుగుతుందో అని చాలా భయంగా ఉంది సార్. భయం ఎందుకు మాయం? ప్రాణం తీసే హక్కు ఆ యముడికుంటే ఆ యముడి చేతిలో నుంచి ప్రాణాన్ని లాక్కునే బాధ్యత డాక్టర్ది. మనం కాపాడకపోతే ఇంకెవరు కాపాడతారు? కమ్. టైం ఎప్పుడు ఒకేలా ఉండదు. ఆ తల్లి బిడ్డలిద్దరిని సార్ సేవ్ చేయగలరో లేదో. మాయం సార్, ఎందుకంత టెన్షన్ పడుతున్నారు? అయ్యో, ఇంపాసిబుల్ అనిపిస్తుంది. ఎందుకు ఇంపాసిబుల్? ఎందుకంటే పేషెంట్ కండిషన్ అలాగుంది. తల్లి బిడ్డ ఇద్దరిని కాపాడటం 200% కష్టమని అంటున్నారు. అసలు దీన్ని దేవ్ సార్ ఎలా డీల్ చేస్తారో ఏంటో. ఇప్పటి వరకు దేవ్ సార్ హిస్టరీలో ఓటం అనేదే లేదు కదా. ఒకవేళ ఈ ఆపరేషన్ ఫెయిల్ అయితే అయ్యో. ఆపరేషన్ గానీ సక్సెస్ అయితే అది మన హాస్పిటల్ బ్రాండ్ వాల్యూకి ఒక బిగ్ ఫెయిల్యూర్. అదే ఆపరేషన్ ఫెయిల్ అయితే ఆ ఛాన్సే లేదు మేడం. ఈ కేసుని డీల్ చేస్తుంది డాక్టర్ దేవాంశ్. సో 100% సక్సెస్ అవుతుంది.
అలాంటి డాక్టర్ మన హాస్పిటల్లో ఎందుకు లేడు? 100% సక్సెస్ రేషియో, గైనకాలజీలో టాప్ డాక్టర్. అట్ ఎనీ కాస్ట్ డాక్టర్ దేవాంశ్ మన హాస్పిటల్లో ఉండాలి. బ్రింగ్ హిమ్ టు అవర్ హాస్పిటల్. దట్స్ ఇంపాసిబుల్ మేడం. అతను కాదనలేని ప్యాకేజ్ని, వదలలేని ఫెసిలిటీస్ని ఆఫర్ చేయండి. అయినా కూడా రాడు మేడం. ఎస్ మేడం, అతనికి డబ్బు అంటే ఆశ లేదు, మోరల్స్కి కట్టుబడి ఉంటాడు. ఆల్రెడీ ఈ విషయంలో నాన్నగారు కూడా ట్రై చేశారు, కానీ అతను చిక్కలేదు. చిక్కేలా చేయాలి. హౌ? ఎలా మేడం? డబ్బుకి లొంగడు, బెదిరిస్తే బెదరడు. ప్రతి మనిషికి ఒక బలం, ఒక బలహీనత ఉంటుంది. మీ అందరికీ తెలిసిన అతని బలంతో మనకి యూజ్ ఉండదు, కానీ అతనికి ఒక బలహీనత ఉండే ఉంటుంది. దాన్ని మనం యూజ్ చేసుకోవాలి. వెంటనే డాక్టర్ దేవాంశ్ వీక్నెస్ ఏంటో కనుక్కోండి. ఆ వీక్నెస్ మీద కొడితే అతను మన హాస్పిటల్కి వస్తాడు. అలాగే మేడం. శివరాజ్ గారు, మేడం, మనం బలం మీద కొట్టినా, బలహీనత మీద కొట్టినా మన హాస్పిటల్ గ్రోత్ కోసమే, కానీ వేరే వాళ్ళ పతనం కోసం కాదు. రిమెంబర్ దిస్. సరే మేడం. ఎన్నాళ్ళ నుంచో ఈ టైం కోసమే వెయిటింగ్. ఇవాల్టితో నీకు సేవలు చేసుకునే భాగ్యాన్ని మిస్ అయిపోతున్నాను. నిన్ను ఆ యముడి దగ్గరికే పంపిస్తున్నాను. స్టార్ట్ అయింది. పాపం చేతులు కళ్ళు చూడు ఎలా కొట్టుకుంటూ ఉన్నాయో. నొర్రాలు బిగుసుకుపోతున్నట్టున్నాయి. కొంచెంసేపు భరించండి. ఆ తర్వాత ఈ బెడ్ ఉండదు, దీని మీద పడుకోవడానికి నువ్వు ఉండవు. అమ్మో, పైకి పోయి ఆవిడ్ని చూడడం కన్నా ఇక్కడికి ఎవరూ రాకుండా చూడడం ఇంపార్టెంట్.
సార్ 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 మా వైఫ్కి ఎలా ఉంది? మీ వైఫ్ బాగుంది అండ్ మీకు పాప పుట్టింది. మరోసారి మా దేవ్ సార్ ఎంత క్రిటికల్ కేసునైనా చిటికలో సాల్వ్ చేయగలని ప్రూవ్ చేశారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. ఈ విషయం వెంటనే మా పేరెంట్స్కి చెప్పాలి. సార్ అంతా ఓకే కదా, మరి సార్ ఎందుకని డల్గా ఉన్నారు? మేడం అంతా ఓకే కదా? ఆపరేషన్ కొంచెం క్రిటికల్ అయినా డెలివరీ మాత్రం సేఫ్గా చేశాం. కానీ పాప సేఫ్గా లేదు. రెస్పిరేటరీ చాలా తక్కువగా ఉంది. వెంటిలేషన్ స్టార్ట్ చేశాం. ఇంతకీ ఆ అమ్మాయి విషయం ఏమైనా తెలిసిందా? ఎవరమ్మా? ఆ రోజు మన ఇంటికి తీసుకొచ్చావే ఆ అమ్మాయే. లేదమ్మా. అవ్వా అలివేలు కనిపించిందా? లేదే. చుట్టుపక్కలంతా ఎతికానే, ఎక్కడా కనపడలేదు. హలో హలో అమ్మాయి, నేను డాక్టర్ దేవ్. దేవుడు బాబు మీరా? అలివేలు కనిపించట్లేదు. ఏంటి అలివేలు కనిపించట్లేదా?